నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరెంటు లేక ఇబ్బంది పడ్డ పేషెంట్లు. మంత్రి కందుల దుర్గేష్ చొరవతో వెంటనే వచ్చిన కరెంట్. కార్పొరేట్ మరియు ప్రైవేటు హై స్కూల్స్, కాలేజీల్లో భారీగా పెంచిన ఫీజులు నియంత్రించాలని ఎంఈఓకు వినతి పత్రం సమర్పించిన సిపిఎం నాయకులు జువల రాంబాబు. నగరంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ లేకుండా అరికడదాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రభుత్వ పథకాల అమలుకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. డయేరియా నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి కలెక్టర్ పి ప్రశాంతి. బలసులమ్మ తల్లి ఆలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వెంకన్న ఆలయం. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుమారు 2 గంటల సేపు కరెంటుకు అంతరాయం ఏర్పడటంతో పేషెంట్లు ఇబ్బంది పడిన సంఘటన చోటు చేసుకుంది. కరెంటు లేక ఉక్కపోతలతో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు విలవిల్లాడుతున్నా సిబ్బంది పట్టించుకోలేదని పేషెంట్లు వాపోతున్నారు. సమయానికి జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. సమాచారం అందుకున్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ చొరవతో విద్యుత్ అధికారులు ఆసుపత్రికి తక్షణమే విద్యుత్ను పునరుద్ధరించారు. ఆసుపత్రిలో పనిచేయని జనరేటర్లకు హుటాహుటిన మరమ్మతులు చేశారు. సమయానికి స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ను పట్టణ ప్రజలు అభినందించారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కార్పొరేట్, ప్రైవేట్ హై స్కూల్స్ మరియు కాలేజీల్లో భారీగా పెంచిన ఫీజులు నియంత్రించాలని సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిడదవోలు ఎంఈఓ గణేష్కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చదువుపై అవగాహన, చదువు ఉంటే గౌరవం ఉంటుందని, తల్లిదండ్రులు కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో తమ పిల్లల్ని చేర్పిస్తున్నారని, ఈ బలహీనతను యాజమాన్యం ఆసరా చేసుకుని ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, బుక్స్, స్టేషనరీ వాళ్లే అమ్ముతున్నారని రాంబాబు ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్కూల్స్, కాలేజీలు విజిట్ చేస్తానని, నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా వసూలు చేసినా లేదా ఎవరైనా తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కె గోపి, తురుగోపు నాని, చరణ్, దుర్గాప్రసాద్లు పాల్గొన్నారు. కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు, స్కూల్స్ ఫీజులు ఎక్కువ చేస్తున్నారనేది, అలాగే స్టేషనరీ బుక్స్ కూడా వాళ్ళే అమ్ముతున్నారని చెప్పి సమాచారాన్ని తల్లిదండ్రులు కూడా మనకు తెలియజేశారు. సిపిఎం పార్టీగా ఒకసారి పరిశీలించి ఆ ఫీజులు నియంత్రణలో చర్యలు తీసుకుంటారు. పాఠశాలలు చేయడానికి వారి యొక్క వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను పరిశీలించడం ద్వారా ఏమైనా తేడా పడాలు ఉంటే ఖచ్చితంగా దాన్ని చక్కదిద్దగలుగుతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీ భద్రత మా బాధ్యత అనే విధానంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించే దిశలో అడుగులు వేయటం లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పక్క రోడ్లో పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మీ పిల్లల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వానికి మహిళలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి గెలిపించడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇంటింటికి తిరిగినప్పుడు మహిళలు పిల్లల భవిష్యత్తు కోసం కోరటం జరిగిందని, అదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని తెలిపారు. ఆ దిశలో అడుగులు వేస్తూ మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మీ భద్రత కల్పించడంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి, ఆకతాయిల ఆగడాలు అరికట్టడం వంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నట్లు శ్రీనివాస్ తెలిపారు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా నాయకులు అందుబాటులో ఉంటారని, వారు సరిగ్గా స్పందించకపోతే నేరుగా నా నెంబర్ 8693934567కు ఫోన్ చేయవచ్చని ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ, ఎక్సైజ్ సిఐ నిక్సన్, నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, కార్యనిర్వాహక కార్యదర్శులు మరుకుర్తి రవి యాదవ్, కంటిపూడి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి కుచ్చర్లపాటి విశ్వనాథరాజు, మహిళలు తదితరులు హాజరయ్యారు. ఆడవాళ్ళకి మండింది, చితక్కొట్టి అక్కడ ఎలక్ట్రికల్ పోల్కి వాళ్ళని కట్టేసి పోలీస్ స్టేషన్ కి అప్పచెప్పారు. అంటే మహిళా శక్తి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. అలాగని మిమ్మల్ని కొట్టమని నేను చెప్పట్లా. మీరు ఎక్కడ జరిగితే సంఘటన అది తెలియచేయండి. ఎలా తెలియచేయచ్చని మీరు అడగచ్చు. మీకు దానికోసమే ఇక్కడ మీ పరిధిలో ఉన్న ప్రకాష్ నగర్ సిఐ గారు వచ్చారు. ఇంకొక ప్రధానమైన అంశం నాటు సారా. ఈ 5 సంవత్సరాలు వెచ్చలవిడిగా అమ్మారు. ఎన్నిసార్లు కంప్లైంట్లు పెట్టినా వారు చెప్పడం, వారు మళ్ళీ ఆ నిమిషం ఆపడం, అధికార పార్టీ వారి అండదండలతో మళ్ళా కొనసాగుతూనే ఉన్నాయి. మేమైతే స్పష్టంగా హామీ ఇస్తా ఉన్నాం. మాకు ప్రజలు ముఖ్యం. ఎన్డీఏ కూటమికి ఇచ్చిన హామీలు ముఖ్యం. ఈ కార్యక్రమంలో బ్లేడ్ బ్యాచ్, గంజే బ్యాచ్ ఏరివేత కార్యక్రమంలో ఈ నాటు సారా కాసేవారు గాని అమ్మేవారిని ఏరివేత కార్యక్రమంలో ఎవరైనా మా పార్టీ వారు ఉన్నా, అది తెలుగుదేశం, బీజేపీ, జనసేన వారైనా ఉపేక్షించమని చెప్పి వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మాట మీద నిలబడే పార్టీ ఈ ఎన్డీఏ కూటమి. మీద అర్థం చేసుకోండి. మేమింత ధైర్యంగా మాట్లాడుతా ఉన్నాం. రాజకీయంగా ఉంటే కొన్ని అటు ఇటుగా చేయవలసిన పరిస్థితులు వస్తాయి, కానీ మేము దాని గురించి ఆలోచించట్లా. నాయకులందరూ ఒకే మాట మీద వచ్చాం. మనకి 72,000 మెజార్టీ. రాజమండ్రి చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 72,000 మెజార్టీ అంటే
చిన్న విషయం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి 50,000 వచ్చినాయి అంటే మనకు వచ్చిన మెజార్టీ అన్ని ఓట్లు కూడా వైసీపీ పార్టీ వాళ్ళకి రాలా. మేనిఫెస్టోలో ప్రధానంగా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రహిత రాజమండ్రిని స్థాపించడానికి కృషి చేస్తానని చెప్పి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ అంశం చాలా కీలకమైనది. క్యాన్వాసింగ్ లో ఎక్కడికి వెళ్ళినా మహిళలు వచ్చి చెప్పేవారు, సార్ రాత్రి 8 తర్వాత బయటికి వెళ్ళలేకపోతా ఉన్నాం, మా మగవారి ఇంటికి వచ్చేందుకు కూడా భయంగా ఉంటా ఉంది, పిల్లల్ని కొంతమంది చెడు స్నేహాలతో పాడు చేస్తా ఉన్నారు, చైన్ స్నాచింగ్ అవుతా ఉంది, బైకులు పోతా ఉన్నాయి, వీళ్ళపైన మనం ఏం చేయలేము అని అడిగినప్పుడు మనం మేనిఫెస్టోలో చాలా ధైర్యంగా పెట్టాం. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రహిత నగరం కింద తీర్చిదిద్దుతామని చెప్పడం చాలా సులువు, కానీ దాన్ని ఆచరణలో పెట్టాలంటే ఒక కార్యక్రమం కింద తీసుకువెళ్ళాలి. ఆ కార్యక్రమంలో ప్రధానమైన బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అన్న ఆలోచనలో పడద్దు, మీరేమి మిమ్మల్ని పట్టుకోమని నేను అన్నట్లే, మీరు పట్టుకోక్కర్లేదు, కానీ జరుగుతున్నప్పుడు తెలియచేయండి. మీకు బాధ్యత ఉంది. ఎవరో ఒకరి ఇంటికి ఇబ్బంది కలుగుతా ఉంటే వాడింటికే కదా అని అనుకుంటారు, అది రేపు మీ ఇంటి వరకు సమస్య వచ్చే పరిస్థితులు ఉన్నాయి. చూస్తా ఉన్నాం. మొన్న కొత్తపేటలోని సోలమ్మ గుడి ఉంటుంది, అక్కడ అదే పని మీద మహిళల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు అమలు చేయడంలో అధికారులు సమన్వయం చేసుకోవాలని, పూర్తి స్థాయిలో సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ఆ దిశలో సమన్వయం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగానికి అధికారులు సహకారం అందచేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇకపై ప్రతి ప్రభుత్వ శాఖ నిర్వహించే ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ ఆఫీస్ ద్వారా నిర్వహించాలని ప్రశాంతి తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని నిజాయితీ కలిగి పరిష్కారం చూపే బాధ్యత సంబంధిత అధికారులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. But from as a district official, what I expect from you is please have thorough control on your department. జనరల్గా మీకు ఏదైనా అడిగేటప్పుడు నేను ఒక 10 minutes ఆగి చెప్తాను, అదర్వైజ్ సూపరింటెండెంట్ గారు ఏదో పంపించేశారు, అలా ఏ ఓవర్లో పెట్టారు అని దయచేసి అలా ఉండదు. ప్లీజ్ హ్యావ్ థరో కంట్రోల్ ఆన్ యువర్ డిపార్ట్మెంట్. Be ready with all the statistics and programs and schemes, whatever is happening in your department. And second thing is completely turn to e-office. If you are doing, continue. If anybody is still in offline, complete ga e-office lo పంపించండి. e-office లో పంపించినప్పుడు you know the procedure, that EOC లో all the documents ఉంటాయి. Just like for orders అనుకుండా దేని ప్రకారం మీరు ఆర్డర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సమ్ జియో విల్ బి దేర్, సమ్ యాక్ట్ ఆర్ సమ్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద HOD ఆర్ సెక్రటరీస్, అది బేస్ చేసుకొని నీట్గా ఈ ఆఫీస్లో ఫైల్స్ పంపించండి. సంథింగ్ ఇట్స్ వెరీ అర్జెంట్ లైక్ కోర్ట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు అప్లోడ్ ఈ ఆఫీస్, అలాంటివి మాత్రమే ఇక్కడికి పంపించండి. ఆఫ్లైన్లో అది మోస్ట్లీ మినిమల్ ఉండాలని అనుకుంటున్నాం. Third is the grievance system and go beyond the numbers. So మన డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ యూ, నేను కూడా జిల్లాని రివ్యూ చేసేటప్పుడు రిడ్రసల్ దగ్గర 0 పెండెన్సీ ఉండాలి అని అనుకుంటాం, అంతే కదా. బట్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ బియాండ్ ద నెంబర్స్. వాట్ ఈస్ దట్ 1, వాట్ ఈస్ దట్ 2, వాట్ ఈస్ దట్ 3, ఏ కైండ్ ఆఫ్ గ్రీవెన్సెస్ వస్తున్నాయి అనేది కొంచెం డీటెయిల్లోకి వెళ్ళండి. ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ చెప్తుంది, ఇన్ ఫ్యూ ఏరియాస్ మోర్ గ్రీవెన్సెస్ ఆర్ కమింగ్. దానికి రీజన్ అక్కడ ఇష్యూస్ అయినా ఉండొచ్చు,
కంప్లైంట్స్ చేసిన వాళ్ళైనా ఎక్కువ ఉండొచ్చు. అదర్వైజ్ అక్కడ ఆఫీసర్గా, రెడ్రెసింగ్ ఆఫీసర్గా ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాపర్గా కమ్యూనికేట్ చేయకపోవడం కానీ, కమ్యూనికేషన్ వాళ్ళకి అందేటప్పుడు కొన్ని ఇబ్బందులు కానీ ఉండొచ్చు. అదర్వైజ్ పూర్తిగా అతను సరిగా రెడ్రెస్ కూడా చేయకపోవచ్చు. సో వెన్ యూ రివ్యూ యువర్ గ్రివెన్సెస్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్, if it is coming repeatedly or repeatedly you are receiving few grievances in certain areas, go to the details. And mostly I'm expecting you to visit personally. సో ఏదైతే గ్రివెన్స్ సిస్టమ్ ఉంటుందో అందరూ మండే కోసం వెయిట్ చేసి మన దగ్గరికి వచ్చేటప్పుడు దే డోంట్ వాంట్ వన్ పేపర్. ఓ పేపర్ మీద మనం సంతకం పెట్టి మనం గైడ్లైన్స్ అన్నీ చెప్పి దానివల్ల నేను ఇది చేయలేకపోతున్నాం, ఎవియన్స్లో పెట్టలేకపోతున్నాం, అండ్ వీ హ్యావ్ ఫార్వర్డెడ్ టు సంబడి అని అలాంటి ఆన్సర్స్ కాకుండా ట్రై టు రిడ్రెస్ ద గ్రివెన్స్ ఇన్ ట్రూ స్పిరిట్. ఇట్స్ ట్రూ దట్ ఎవ్రీథింగ్ కాంట్ బి హ్యాపెండ్ ఎట్ అవర్ లెవెల్. సో వాట్ ఎవర్ కెన్ బి ఎట్ అవర్ లెవెల్ విల్ డూ, అదర్వైజ్ విల్ పర్ష్యూ విత్ ద నెక్స్ట్ లెవెల్ టు గెట్ ఇట్ డన్ ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్. ఆ ప్రొవిజన్ కూడా మనకి ఉంది. సో సీరియస్గా గ్రివెన్స్ సిస్టమ్ని చూడండి. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ ద గైడ్లైన్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విత్ రెస్పెక్ట్ టు యువర్ డిపార్ట్మెంట్ ఆర్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ప్లీజ్ డూ ఫాలో. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ జెన్యూన్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. సో మంచిగా రెస్పాండ్ అవ్వడం. దీంతో పాటుగా అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ మీకు ఎవ్రీడే వస్తూ ఉంటుంది. అది వచ్చేటప్పుడు మనం నామినల్గా రిజాయిండర్ కాకుండా సమ్టైమ్స్ అది ఫేక్ ఐటమ్ కూడా అయి ఉండొచ్చు, సమ్టైమ్స్ జెన్యూన్ అయి ఉండొచ్చు. యోర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఇంటర్ఫీరెన్స్ ఈజ్ రిక్వైర్డ్. అది మీరు అసెస్ చేసుకొని మంచిగా అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ని క్విక్గా మీరు రియాక్ట్ అయిపోకుండా రెస్పాండ్ అవుదాం. సో నేను చాలా బాగా చేస్తున్నా, వాళ్ళు ఏదో రాశారు అని అనుకున్నా, సంథింగ్ ఈజ్ బ్లాక్ ఇన్ ఇట్, అదర్వైజ్ గ్రే ఇన్ ఇట్ అని ఒకసారి చూసుకుంటూ అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ అలానే పాజిటివ్ న్యూస్ ఐటమ్స్కి మంచిగా రెస్పాండ్ అవ్వడం అనేది చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఎనీథింగ్ ఫ్రమ్ మై సైడ్ ఐ డూ కమ్యూనికేట్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ గ్రూప్ ఆర్ త్రూ అదర్ ఫోరం. ప్లీజ్ రెస్పాండ్ అండ్ అవైలబుల్. అండ్ మీ అందరికీ మండల్ స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ కూడా ఉన్నాయని ఇప్పుడే జేసీ గారు చెప్పారు. సో మండల్ స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ కూడా మంచిగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. డయేరియా, సీజనల్ వ్యాధుల నివారణ సమగ్ర విధానాలు అమలు చేయాలని, అందులో భాగంగా సమన్వయ శాఖల అధికారులతో కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం కలెక్టర్ ఛాంబర్లో వైద్య ఆరోగ్య ఇతర అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ డయేరియాకు సంబంధించిన ఎటువంటి లక్షణాలు గుర్తించినా వెంటనే అప్రమత్తమయ్యి సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఓహెచ్ఆర్ ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టే దిశలో మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవటం, వాటిని నిర్ధారిస్తూ ఆయా సిబ్బంది ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిర్ధారణ చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, గర్భిణీ బాలింతలకు కాచి చల్లార్చిన త్రాగునీటిని అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఎన్పి పద్మశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్
ఎన్ లక్ష్మి సూర్యప్రభ, డిప్యూటీ డిఎంహెచ్ఓ జింక సంధ్య తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఆ సర్టిఫికేట్ ఇచ్చేసారు, అంతా అయిపోయింది. లెట్ దెమ్ గివ్ ది సర్టిఫికేట్ ఇచ్చిన వాటిలో ర్యాండమ్ గా సో ఫస్ట్ కోఆర్డినేషన్ అనేది అవ్వాలి. సర్టిఫికేట్ ఇచ్చాక కోఆర్డినేషన్ నేను చేయలేదు అంటే గట్టిగా ఉంటుంది. ఐ ఇనిషియేట్ డైరెక్ట్ యాక్షన్, అది మీ ద్వారా మీరు మెసేజ్. సో వన్స్ డన్ కోఆర్డినేషన్ మీన్స్ అది జరగాలి. అది మనం ఆర్డర్ అయితే చచ్చిపోతుంది. అందుకే వాళ్ళు ట్యూస్డే సర్టిఫికేట్ ఇస్తే వీ మే విజిట్ ఆన్ వెన్స్డే ఆర్ థర్స్డే. డెఫినెట్లీగా అయిందా లేదా అని మన హెల్త్ స్టాఫ్ చెప్తారు, అంగన్వాడీస్ చెప్తారు. అవ్వలేదు అని రాంగ్ సర్టిఫికేట్ ఇస్తాం మాత్రం యాక్షన్. నెక్స్ట్ అమ్మ మీ వైపు నుంచి మీరు ఈ మధ్యకాలంలో డైరీ వచ్చాక మీరు ఎన్ని విజిట్ చేశారు? లైక్ హౌ మెనీ అంగన్వాడీ సెంటర్స్ యూ హావ్ విజిటెడ్? 10 సెంటర్స్. ఎక్కడెక్కడ? నల్లచెరువు మేడం, తర్వాత గోపాల్పురం లోపల మేడం, గోపాల్ తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బలుసులమ్మ తల్లి అమ్మవారి ఆలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరియు వారి తనయులు బొలిశెట్టి రాజేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ మరియు ఈవో ఆధ్వర్యంలో చిరంజీవి సుంకర తనిష్క పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు సుంకర ధనబాబు, కృష్ణ తులసి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు అన్న సమారాధన చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ 2014 నుంచి అమ్మవారి గుడి దినదిన అభివృద్ధికి మాజీ మంత్రివర్యులు పైడికొండల మాణిక్యాలరావు చొరవతో మరియు గతంలో తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ అమ్మవారి గుడి అభివృద్ధికి తోడ్పడ్డారని, ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మన తాడేపల్లిగూడెం పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారని, అలాగే బలుసులమ్మ గుడి ఆలయానికి నూతన కమిటీ ఏర్పాటు చేస్తారని బొలిశెట్టి రాజేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజిబాబు, నిమ్మకాయల యువత సత్యనారాయణ, దాట్ల జగన్నాథరాజు, భోగిరెడ్డి రాంబాబు, నీలం సురేష్ బాబు, పేలనాటి సత్తిబాబు, దోషంపొడి కృష్ణప్రసాద్, కిరణ్ కుమార్, గుండుమోగుల సురేష్, పట్నాల రామకృష్ణ, అర్జున్ కిషోర్ మరియు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ బలుసులమ్మ సేవానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన యథాశక్తి నానావిధ సావిత్రీ నవయౌవన సుభగరీ సామ్రాజ్య లక్ష్మీ ప్రదా పితృవీ బలదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీ బలుసులమ్మ దేవత శ్రీలక్ష్మీ జీవనోన్మః ధ్యాయామి గంధం పుష్ప భవస్య దేవస్య నమః సుమదేవస్య నమః రుద్రస్య దేవస్య నమః రుద్రస్య దేవస్య నమః భీమస్య దేవస్య జలకాల యదా భాగేన నీరాజనం जय बोलो श्री बलुसुलम्म तल्ली की दाताधात्रुणान् भुवनस्य यस्पदर्देवकं सवितारमहिमादिशाः काशीभूतनमस्तदेव मनिदान् लौकिकदीपाङ्कुरः श्रीमन्नन्दगडाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरः
त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे वरलक्ष्मीस्यानुसन्नामवसर्वदा वराङ्गसौभासमभेदमुद्राङ्गरैर्वहन्तीं कमलासनस्ताम् आरार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां माङ्गल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके देवी अलुसलम्म नमोस्तुते सहस्रवर्णादेवी सुरमोराहताङ्कुला सर्वगं हरतमेवां यमाने निमस्सङ्करदित्यर्थम् अखण्डराजद्वारे राजमुखे उन्नतोन्नत अधिकारयोग्यता सिद्धिद्वारा सभामुखे वाक्पडुत्वसिद्ध्यर्थं निरन्तर वरुसलम्म सेवानुग्रहकटाक्षसिद्धिद्वारा सर्वदा दिग्विजयिता सिद्धिरस्तु इत्येव वक्रमभिरक्षतादिमो सर्वशुभयोग्यता सिद्धिरस्तु తాడేపల్లిగూడెం బల్సులమ్మ టెంపుల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మనకి 2014 ముందు ఈ పక్కనే ఒక చిన్న గుడిగా ఉన్న అమ్మవారి గుడిని ఇవాళ రోజున ఇంత పెద్ద స్థాయిలో ఇంత పెద్ద ప్లేస్లో ఇంత పెద్ద గుడిని నిర్మించడానికి ఆ రోజున మనకి దేవాదాయ శాఖ మంత్రిగా మన మాణిక్యాలరావు గారు అప్పట్లో ఉండటం జరిగింది. అదే టైంలో మనకి ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి అప్పుడు మనకి బొలిశెట్టి శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉండటం, మున్సిపల్ చైర్మన్గా ఉండటం, వారిద్దరి యొక్క కలయికల్లో ఈ కొత్త గుడిని నిర్మించిన తర్వాత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మొట్టమొదటిగా ఎన్నో ఏళ్ల తర్వాత దీనికి ఇక్కడ మనం ఒక జాతరని చేయడం జరిగింది. చేసిన తర్వాత అనుకోకుండానే ప్రతి సంవత్సరం దీని డెవలప్మెంట్స్ కూడా అదే స్థాయిలో అవటం, గుడి కూడా ఇవాళ రోజున మీరు చూస్తున్నట్లయితే మావుళ్ళమ్మ గుడి కంటే పెద్ద ప్లేస్లో మనం దీన్ని నిర్మించడం, దానికి తగ్గ కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ ఏర్పరచడం సంవత్సరం కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. అయితే మరొకసారి మళ్ళీ మనం మనకి అమ్మవారి దయతో బొలిశెట్టి శ్రీనివాస్ గారు మనకి ఎమ్మెల్యేగా అవ్వటం, తర్వాత వెంటనే ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టడం, మొట్టమొదటి వారంలోనే మన శంకర్ ధనబాబు గారు వాళ్ళ అమ్మాయి బర్త్డేని పురస్కరించుకుని ఆయన ఇక్కడ 2000 మందికి పైగా భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, పంచుకునేలాగా నన్ను కూడా అవకాశం కల్పించినందుకు ధనబాబు గారికి వారి అమ్మాయికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ, అట్లాగే మన కమిటీ మెంబర్స్ అందరూ కూడా అంటే కొత్త బాడీ ఫామ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది ఫామ్ అవుతుంది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దానికి మీ అందరం కూడా ట్రై చేస్తున్నాం. కొత్త బాడీని ఫామ్ చేస్తాం. ఇంకా బెటర్గా ఇంకెంత చేయగలిగితే అంత అమ్మవారికి చేయాలి. మావుళ్ళమ్మ గుడికి ఏమాత్రం తక్కువగా లేకుండా పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక మంచి దేవస్థానాన్ని మనం కల్పించే విధంగా మన ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతాం. దానికి తగ్గట్టుగానే మనకి ఇప్పుడు ఎవరైతే అంతకుముందు చేసిన అనుభవం ఉంది, ఇప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఒక బాడీగా ఫామ్ అయ్యి
పాతూరు నుంచి ఎక్కువ మంది దీన్ని ఉండటం జరిగింది బాడీలో. అలాగే ఈసారి కూడా మీ అందరి, ఎందుకంటే మీకు ఆనుకుని ఉంటుంది అమ్మవారి పుట్టినీళ్ళు కూడా అక్కడ కాబట్టి మీరందరూ కూడా దీన్ని మీ సొంత గుడిలా భావించి మీరందరూ కూడా దీన్ని సహాయ సహకారాలు అన్నీ అందించాలని చెప్పి, అలాగే మన కోనసీమ తిరుమల వాడపల్లి పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తజనం పోటెత్తారు. వేకువజామనే స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, బాలభోగం, ఐశ్వర్యలక్ష్మి హోమం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారి తిరువీధుల్లో 7 ప్రదక్షిణలు నిర్వహించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భారీ క్యూలైన్ల ద్వారా గోవింద నామస్మరణతో అశేష భక్తజనం స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. తలనీలాలు, తులాభారాలు, కానుకలు సమర్పించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ ఏర్పాట్లు చేశారు. భక్షో విహారిక మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామినస్వత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయతే తవ సుప్రభాతం. ఇక్కడ వచ్చినట్లయితే సమాచారం కనిపించి మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు లేదా ఆటో దగ్గర వెళ్ళిపోండి, అక్కడ కూడా ఉన్నారు మీ వాళ్ళు. ఇక్కడ వచ్చినట్లయితే సమాచారం కనిపించి మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు లేదా ఆటో దగ్గర వెళ్ళిపోండి, అక్కడ కూడా ఉన్నారు మీ వాళ్ళు.
ఇంకొకసారి ఇంకా కలకాలి. ఆయన నామం చెప్పేటప్పుడు ఆలోచించుకోవాలి, పరితపించుకోవాలి. మహానుభావుడు నామం కలగడానికి కోనసీమ తిరుమల వాడపల్లి పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా దంపతులకు ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ హిమాంశు శుక్లా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో కలెక్టర్ దంపతులకు ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. రవి అక్కడ ఆపేసే రవి కింద ఆపే కింద అమ్మ నడవండి తల్లి, అమ్మ నడవండి తల్లి, నడవండి.
సకలబలావాప్తిరస్తు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో ఉన్న వాడపల్లి టెంపుల్ ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయింది. ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన అంటే ఇక్కడ శనివారం రోజున కంటిన్యూస్గా 7 శనివారం ఇక్కడే వచ్చి ప్రదర్శన చేస్తే ఏమైనా మనోకామన ఉంటే అది పూర్తి అయిపోతుంది. ఇది చాలా ఫేమస్ అయింది. దీనివల్ల ప్రతి శనివారం ఇక్కడే 40,000 కంటే ఎక్కువ మంది జనాలు వస్తున్నారు. దీనికి తగినట్టుగా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ ఆఫీసర్స్ కానీ సరైన ఏర్పాటు చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు ప్రజలతో నా విజ్ఞప్తి అంటే దయచేసి వచ్చి ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్న అంత కీలకమైన గుడిని ఖచ్చితంగా వచ్చి దర్శనం చేయించుకోవాలి. దీంతోపాటు ఈ జిల్లాలో ఆయనవల్లి కానీ అంతర్వేది కానీ ద్రాక్షారామం కానీ మురుమల లాంటి ఇంకా మంచి ప్రాంతాలు ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు ఒక టెంపుల్ సర్కిట్ లాగా మొత్తం అంబేద్కర్ కోనసీమని చూసుకొని మా జిల్లాలో ఉన్న టూరిజంని కూడా ప్రమోట్ చేయాలి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NCN న్యూస్.